జార్జియాలో ఎంబీబీఎస్ నిజంగా చీపా? అసలు ఎంబీబీఎస్ చేయడానికి జార్జియా సేఫ్ కంట్రీయేనా? మీరు జార్జియాలో ఎంబీబీఎస్ చేస్తే ఇండియా లేక ఆ డిగ్రీ వాల్యూ ఉంటుందా? లేకపోతే ఇవన్నీ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి కన్సల్టెన్సీస్ చెప్తున్నాను. ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. నేను ఎవరో మీకు తెలియకపోతే, నా పేరు బలరాం, నేను జార్జియాలో సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. జార్జియా అనేది మన యూరోప్ కి ఏషియాకి మధ్యలో ఉంటుంది. రీసెంట్ గానే జార్జియా యూరోపియన్ యూనియన్ లో మెర్జ్ అయింది. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈ మధ్య బాగా పాపులర్ అయింది, ఎందుకంటే మన కొత్తగా వచ్చిన ఎన్ఎంసి గైడ్ లైన్స్. ఫస్ట్ గైడ్ లైన్ ఏంటంటే, ఆ స్టూడెంట్ అబ్రాడ్ వచ్చి 54 months మినిమం 54 months ఆఫ్ కోర్స్ ని ఇక్కడ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి ఉండాలి. తను సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ ఎన్ఎంసి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి. లేకపోతే ఆ డిగ్రీ అనేది ఇండియా వచ్చాక వ్యాలిడ్ ఉండదు. 54 months ఉంది కాబట్టి ఫిలిపైన్స్ వెళ్ళడం అవ్వదు. సో అండ్ ఇదివరకు అంతా రష్యా యుక్రెయిన్ లో ఎంబీబీఎస్ చేసేవాళ్ళు వార్ వల్ల చేయట్లేదు కాబట్టి జార్జియా అనేది హైలైట్ అయింది. ఇప్పుడు జార్జియా అనేది నిజంగా సేఫ్ కంట్రీయా? ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ గైడ్ లైన్ ఏంటంటే, తను సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీలో అఫీషియల్ గా ఇంగ్లీష్ ప్రైమరీ మీడియం అయి ఉండాలి. సో ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం జార్జియానే కాదు, ఏ కంట్రీకి వెళ్ళాలన్నా మినిమం 12th లో 55% ఉండాలి. నెక్స్ట్ వన్, నీట్ క్వాలిఫై అయి ఉండాలి. అసలు జార్జియా అనేది సేఫ్ కంట్రీనా? ఎస్, జార్జియా అనేది సేఫ్ కంట్రీ. వరల్డ్ లో 37th సేఫెస్ట్ కంట్రీ జార్జియా. అండ్ మీరు గర్ల్ కానీ బాయ్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ తిరిగినా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నేను వచ్చి 1 year అవుతుంది, ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదు సేఫ్టీ విషయంలో. సో జార్జియా అనేది సేఫ్ కంట్రీ. జార్జియాలో మీరు ఎంబీబీఎస్ చదివితే ఇండియా లాగా డిగ్రీ వ్యాలిడేనా? ఎస్, వ్యాలిడే. ఎందుకంటే జార్జియా ఎంబీబీఎస్ డిగ్రీని ఎన్ఎంసీ రికగ్నైజ్ చేసింది. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీని ఎన్ఎంసీ రికగ్నైజ్ చేసి ఉండాలి. సో మీరు మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇండియా లాగా ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మీ జార్జియాలో ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ ఏంటంటే 6 years. ఈ 6 years లోనే 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం జార్జియాలో ఎంబీబీఎస్ అనేది వ్యాలిడ్. ఈ జార్జియాలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు అయితే నేను చెప్పను, ఎందుకంటే మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇంగ్లీష్ లో అయితే అసలు మాట్లాడరు. మాక్సిమం మన ఏజ్ లైక్ యంగర్ జనరేషన్స్ వాళ్ళైతే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. అండ్ ఇది ఒక ప్రాబ్లం అవ్వచ్చు మీకు, ఎందుకంటే లోకల్స్ తో మాట్లాడడానికి వాళ్ళకి ఇంగ్లీష్ అంత అర్థం అవ్వదు. కొన్ని రోజులు అయితే మీకు ప్రాబ్లం అవుతుంది, తర్వాత మీకు జార్జియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవడానికి నీట్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్, జార్జియన్ క్లైమేట్. జార్జియన్ క్లైమేట్ అనేది రష్యాలో కాకుండా నార్మల్ గా ఉంటుంది. లైక్ మీకు ఎలా చెప్పుకోవచ్చు అంటే, మన ఇండియాతో పోలిస్తే ఒక బెంగళూరు క్లైమేట్ తో ఉంటుంది. లైక్ మరీ చల్లగా ఉండదు, మరీ ఎండగా ఉండదు, మొత్తం బేసిక్ గా ఉంటుంది. కాబట్టి మీకు క్లైమేట్ తో అనేది ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వన్, కాస్ట్. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం జార్జియాలో ఎంబీబీఎస్ చేస్తే మీకు ఎంత అవుతుందంటే 40 lakhs to 50 lakhs అయితే అవుతుంది. విచ్ ఇంక్లూడ్స్ ట్యూషన్ ఫీజ్, లైక్ కాలేజ్ ఫీజ్, అకామిడేషన్, మీ డైలీ ఎక్స్పెండిచర్స్. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా ఇండియా వెళ్ళి వస్తుంటే ఫ్లైట్ ఛార్జెస్ అండ్ ఎక్స్ట్రా అన్ని కలుపుకొని 40 to 50 lakhs అయితే అవుతుంది పక్కగా. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ ఫీజ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మినిమం $5,000 నుంచి మాక్సిమం $8,000 వరకు ఉంటుంది. అండ్ మాక్సిమం మీకు ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ తక్కువ. ఒకవేళ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో మీరు చదవాలనుకుంటే అక్కడ కొంచెం ఫీజ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్. అండ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయానికి వచ్చేస్తే 20,000 నుంచి 30,000 మధ్యలో అవుతుంది. అండ్ డిపెండ్స్ అపాన్ యూ, అంటే మీరు ఎలా ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు పెడతారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాకైతే 20,000 నుంచి 30,000 మధ్యలో అవుతుంది. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్స్ లో మీరు రెంట్కి ఉండాలంటే $350 నుంచి $500 దాకా ఉంటుంది. అండ్ మీరు ఎలాంటి హౌస్ తీసుకుంటారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, యూనివర్సిటీ సెలెక్షన్. యూనివర్సిటీ సెలెక్షన్ లో మీరు ఏమేమి చూసుకోవాలి అంటే, మీరు ఇందాక చెప్పినట్టు మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ ఎన్ఎంసీ రికగ్నైజ్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఇండియా వెళ్ళాక నీట్ పీజీ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటట్టయితే మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ పాస్ పర్సెంటేజ్ ఎంతో తీసుకొని దాని బేస్ మీద మీరు యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఒకవేళ మీరు నెక్స్ట్ ఆర్ ఎఫ్ఎంజీ ఏం రాయకుండా యుఎస్ఎంఎల్ఈ, ప్లాప్ ఇలాంటివి రాద్దాం అనుకుంటే మీరు తీసుకునే యూనివర్సిటీలో యుఎస్ఎంఎల్ఈ, ప్లాప్ ఇలాంటి వాటికి కోచింగ్ ఇస్తారో లేదో చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దాకా ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు
జార్జియా ఎంబీబీఎస్ చేయడం వల్ల ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ప్రోస్, ఫస్ట్ వన్ ఏంటంటే మీరు కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి ఇండియాలో కట్టినట్టు డొనేషన్స్ అయితే కట్టనవసరం లేదు. మీరు డైరెక్ట్ గా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇండియాలో లాగా 1 CR అలాగా డొనేషన్స్ అయితే కట్టాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వన్, జార్జియా అనేది చాలా బ్యూటిఫుల్ కంట్రీ. మీరు ఒకవేళ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలన్నా చాలా బాగుంటుంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా మేనేజబుల్ గా ఉంటుంది, మరీ ఎక్స్ట్రీమ్ గా ఉండదు. లైక్ రష్యాలో ఎక్స్ట్రీమ్ చలి ఉంటుంది, అలా ఇక్కడేమి ఉండదు, నార్మల్ క్లైమేట్ ఉంటుంది. నెక్స్ట్ వన్, జార్జియా అనేది చాలా సేఫ్ కంట్రీ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీస్ అన్ని ఇంగ్లీష్ మీడియం లో ఉంటాయి. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్, మీరు యుఎస్ ఆర్ యూకే తో పోల్చుకుంటే జార్జియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ. ఇండియాతో పోలిస్తే కొంచెం ఎక్కువ, కాకపోతే యుఎస్ ఆర్ యూకే వీటితో పోల్చుకుంటే కొంచెం చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్. నెక్స్ట్ వన్, కాన్స్. ఫస్ట్ వన్, ఇక్కడ హాస్పిటల్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంబీబీఎస్ అనగానే మీరు హాస్పిటల్స్ లోకి వెళ్ళి మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అనుకుంటారు, కానీ ఇక్కడ అంత ఎక్స్పోజర్ అయితే ఉండదు హాస్పిటల్స్ కి. నెక్స్ట్ వన్, నో కెడావర్స్. ఇండియాలో అయితే కెడావర్స్ మీద మీరు ఎనాటమీ చదువుతారు, ఇక్కడ కెడావర్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ వన్, నో పార్ట్ టైం జాబ్స్. మీరు ఇక్కడికి వచ్చి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయాలంటే ఇక్కడ అసలు పార్ట్ టైం జాబ్స్ అనేవి చాలా కష్టం. ఒకవేళ ఉన్నా కూడా ఫుడ్ డెలివరీ ఉంటుంది, లేకపోతే కాల్ సెంటర్ వర్క్స్ ఉంటాయి. అవన్నీ చాలా టైం కన్స్యూమింగ్. మీరు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి అనుకుంటే అవ్వాలి. నెక్స్ట్ వన్, రేసిజం. ఈ పాయింట్ నేను మాట్లాడకూడదు అనుకున్నా, కానీ రియాలిటీ మీ అందరికి తెలియాలి కాబట్టి మాట్లాడుతున్నాను. మేము వచ్చిన కొత్తలో మేము ఒక మాల్కి వెళ్ళడం అయితే జరిగింది. ఇది నా ఎక్స్పీరియన్స్, ఇది అందరికీ జరుగుతుందని నాకు తెలియదు, నాకైతే జరిగింది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మాల్కి వెళ్ళాను. లైక్ మాల్కి వెళ్ళి అక్కడ బిల్లింగ్ చేపిస్తుంటే నా ముందు ఒక ఆమె ఉంది. ఆమె ఇలా వెనక్కి చూసి లైక్ డోంట్ టచ్ మీ, గో అవే అనింది. సో అదొక్కటే ఇన్సిడెంట్ నాకు ఇక్కడ జరిగింది. అండ్ మిగతా వాళ్ళందరికీ జరిగిందో లేదో నాకు తెలీదు. ఇంకా అదొక్కటి పక్కన పెడితే ఇంకా నాకు ఎప్పుడు ఏం జరగలేదు. లైక్ వీళ్ళు కూడా మంచిగా వెల్కమ్ చేస్తారు, ఇండియన్స్ ని మంచిగా గ్రీట్ చేస్తారు. నెక్స్ట్ వన్, లాంగ్వేజ్ బ్యారియర్. మీరు ఎక్కడన్నా లోకల్స్ తో మాట్లాడాలి అంటే ఇక్కడ మొత్తం అసలు ఇంగ్లీష్ మాట్లాడతారు అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మన జనరేషన్, యంగర్ జనరేషన్ మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు. లైక్ మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే ఇంగ్లీష్ అసలు మాట్లాడరు. అండ్ ఇది పెట్టడానికి మీకు నీట్ రిజల్ట్స్ వచ్చేసినా, నీట్ రాసి రిజల్ట్స్ తక్కువ వస్తాయని ఫీల్ అవుతున్నా ఏం టెన్షన్ పడద్దు, ఎందుకంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద ఆప్షన్ జార్జియాలో ఎంబీబీఎస్ చేయొచ్చు. జార్జియానే కాదు, వేరే కంట్రీస్ కూడా వెళ్ళి ఎంబీబీఎస్ చేయొచ్చు. సో నీట్ రాలేదని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడాలు అలాంటి ఏం చేయొద్దు. మేము నీట్ రాసాము, మాకు నీట్ సీట్ రాలేదు, అలానే మేమేమి డిప్రెస్డ్ గా ఉండి ఏం చేయకుండా ఆప్షన్స్ ఎతికాము. వన్స్ మీకు రిజల్ట్ వచ్చాక మీకు సీట్ రాదు అనుకుంటే నెక్స్ట్ ఏం చేయాలో ప్లాన్ చేయండి, కానీ ఏమైనా జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోండి. ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న మెసేజ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా జార్జియాకి వచ్చే ఉద్దేశం ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. అండ్ జార్జియా వచ్చే ముందు మీరు ఏమేమి ప్యాక్ చేసుకోవాలి, ఏమేమి తీసుకొని రావాలి, ఏమేమి తీసుకురాకూడదని ఒక కంప్లీట్ వీడియో అయితే చేశాను. అది ఎన్ కార్డ్స్ మీకు ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఆ వీడియో చూడొచ్చు. బిఆర్కే సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్. రీసెంట్ గానే జార్జియా యూరోపియన్ యూనివర్సిటీ గ్రౌండ్ ఫ్లోర్ లో జార్జియా ఉంటుంది. మీ కొడుకు ఆడ చదువుతుండే జార్జియా జార్జియా సైకిల్ మీద బరువారు